కూతురు దగ్గరకు వచ్చి, అమ్మా నాకు ఆరోగ్యం బాలేదు తల్లి అని చెప్పంటే, నాన్న ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఏం లేదమ్మా, ఈ ట్రీట్మెంట్కి కాస్త డబ్బులు కావాల్సి వస్తుంది, ఏదైనా సహాయం చేస్తావా? పెద్దోడు తగిలాను, వాడు కాదన్నాడు, రెండోడేమో కాలదన్నాడు, నువ్వన్నా సహాయం చేస్తావా? నాన్న నీకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాను. గబగబా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి తన ముందు పెట్టి, ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బులు వాడుకోనన్నా, ఇంకేదైనా కావాలంటే చెప్పు నాన్న, నేను సర్ది పెడతాను అని అంటే సంచి మొత్తం తీసి ముందు పెట్టాడు. అమ్మా నాకు నిజంగా ఆరోగ్యం బాగోక కాదమ్మా, బుద్ధి ఏమిటో తెలుసుకుందామని చెప్పి పెద్దోడు దగ్గరికి వెళ్తే గెంటాడు, రెండోడు దగ్గరికి వెళ్తే గెంటాడు. నువ్వేమో ప్రేమతో అంగీకరించి ఆ ట్రీట్మెంట్ డబ్బులు ఇచ్చావు. మా బ్యాంక్లో చాలా బ్యాలెన్స్ మిగిలిపోయిందమ్మా, ఎప్పుడేమైపోతుందో నాకు తెలియదు కాబట్టి ఈ సంచి నిండా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకొచ్చానమ్మా. నన్ను నువ్వు అంగీకరించావు కాబట్టి ఇదంతా నీకు ఇచ్చేస్తున్నా. ఆయన దగ్గర లేక అడగటల్లా మన బుద్ధి ఏమిటో తెలుసుకోవడానికే ఆయన అడుగుతున్నాడు.